నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము 4 ఏళ్ళు వెనక్కి వెళ్తే చాలా భయానక పరిస్థితుల్లో ప్రపంచం అంతా గజగజలాడించింది ఈ కోవిడ్ ఒమిక్రాన్. ఏ పేరుతో పిలిచినా మొత్తం అందరు నేను చాలామంది మరణాలకు కూడా కారణమైంది. అది అంటే అదొక వైరస్ అనేది చైనా వాళ్ళు సృష్టించి వదిలిపెట్టారు అనే దాని మీద కథనాలన్నీ అలా నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా అమెరికాలో అంటే ఈ టెర్రరిజం అనేది 2 రకాలుగా ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు ఈ ఆగ్రో టెర్రరిజం అనేది ఒకటి అమెరికాలో చాలా విపరీతంగా వినబడుతోంది. అంటే ఏమిటి, ఈ వ్యవసాయ ఉత్పత్తులని చేసేటప్పుడు ఒక ఫంగస్ని వాళ్ళు వదిలిపెట్టి మొత్తం ఈ ఉత్పత్తులన్నింటినీ బాగా డ్యామేజ్ చేసేటట్టు దాన్ని పెనట్రేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో చేయడంతో అదంటే అది ఒక అమెరికాయే కాదు కదా, మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల మీదకేనూ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులో వ్యవసాయ ఆధారితమైనటువంటి భారతదేశంలో ఇది ఇంకా చాలా భయాన్ని రేకెత్తిస్తుంది. సో అసలు ఈ ఆగ్రో టెర్రరిజం అంటే ఏమిటి అనే దాని మీద ఒక చిన్న వివరణ కావాలి. తర్వాత ఈ ఫంగస్ స్వాధీనం మీద FBI వాళ్ళు చైనా పౌరుల్ని మీద ఏ విధమైనటువంటి అమెరికాలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అనేది కావాలి. అదే కనుక భారతదేశానికి వస్తే మరి భారతదేశంలో మనకి నార్త్లో గోధుమలు ఇవన్నీ పండిస్తూ ఉంటారు, సౌత్లో మరి రైస్ ఇదంతా చేస్తూ ఉంటారు. కాబట్టి దీని మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత మరి ఈ పాకిస్తాన్ నుంచి కూడాను ఈ ఆగ్రో టెర్రరిజం మీద కొంచెం ఇది చేయడానికి అవకాశం ఉంటుందని చైనా దీని ద్వారా అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నెరవేరుతుంది, మరి వ్యవసాయ పరిశోధనలో దీన్ని కంటైన్ చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు ఏమైనా వస్తున్నాయా లేదా. సో ఈ ఆగ్రో టెర్రరిజాన్ని గుర్తించడానికి ఏ విధమైనటువంటి అంటే బికాస్ ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్, మామూలుగా తెగుళ్ళు రావడం వాటిని నివారించడం వీటన్నిటికీ కెమికల్స్ వాడడం అదంతా ఇది వేరు. బట్ ఈ ఫంగస్ ద్వారా వ్యవసాయ సంపదని ఈ నివారణ చేయడంలో దీని పాత్ర ఏ విధంగా ఉంటుందనే విషయం మీద మరి ఈ పరిశోధనా సంస్థలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద చిన్న వివరణ కావాలి. రకరకాలైన టెర్రరిజాలు, బయో టెర్రరిజం, కెమికల్ టెర్రరిజం, ఆగ్రో టెర్రరిజం. సో ప్రపంచంలో కొత్త విధానాలు మొదలవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, డెస్పరేట్ ఎలిమెంట్స్ ఉన్నారు, వాళ్ళ చేతుల్లో ఇవి పడితే ఏ రకంగా ప్రపంచానికి హాని జరుగుతుందనేటటువంటిది మొదట చూడాలి. ఇప్పుడు ఈ ఆగ్రో టెర్రరిజము, ఫంగస్ ఇది ఒక దేశాన్ని అనుకొని చేస్తే ఆ దేశానికి ఆగిపోదు. బికాస్ ఆఫ్టర్ ఆల్ అమెరికా అంటే పక్కనే కెనడా ఉంది, కింద మెక్సికో ఉంది, ఇక్కడ వేస్తే అక్కడికి పోతాయి, ఏముంది దానికి పెద్ద బార్డర్లు దాటాలనేటటువంటిది ఈ ఫంగీలకు వీటికి తెలియదు కదా. సో ఎక్కడైనా అయిపోతుంది. దీని మీద అయితే ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు షేర్ చేయాలి. చైనా కూడా దీనికి రెస్పాన్స్ ఇవ్వాలి. బికాస్ స్టేట్ యాక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, నాన్ స్టేట్ యాక్టర్స్ ఇన్వాల్వ్ అయినారా, ఇన్వాల్వ్ అయితే ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బికాస్ అటు నువ్వు చేస్తే ఇటు వీళ్ళు చేయగలుగుతారు. చైనాలో కూడా అమెరికా చేయగలుగుతారు, ఆర్ ఇండియాలో ఇంకో పాకిస్తాన్ చేయగలదు, పాకిస్తాన్లో ఇండియా చేయగలదు. మరి దీని మీద ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉండాలి, దానికి సంబంధించిన రూల్స్ ఉండాలి, లేకపోతే ఇవాల్వ్ చేసుకోవాలి ఇంత మటుకు. లేకపోతే ఇప్పుడు కెమికల్ వెపన్స్ వాటి మీద అయితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి, అట్లాగే న్యూక్లియర్ వెపన్స్ మీద కన్వెన్షన్స్ ఉన్నాయి. అప్పటికి కూడా ఇరాన్ యుద్ధంలో వాడి ఇష్టం వచ్చినట్టుగా కెమికల్ వెపన్స్, కెమికల్ గ్యాసెస్ వాడారు. సిరియాలో వాడాడు మరి అసాద్ అనేవాడు, కెమికల్ గ్యాసెస్ను వాడి ప్రజలను చంపేశాడు. అంటే ఎంత దుర్మార్గులో తెలుస్తూ ఉన్నది. ఇది మూడవది. ఇప్పుడు ఇది దెన్ వాటర్ పొల్యూషన్ చేయొచ్చు, దాని ఏముంది, వాటర్ను పాయిజన్ చేయొచ్చు. సో దీనికి ఎక్కడా అంతం అనేటటువంటిది అవుపించదు. బ్రాడర్గా ఈ మానవ జాతి సర్వైవ్ కావాలి అనేటటువంటి భావన లేని వాళ్లకు ఇవన్నీ ఇర్రెలవెంట్ అయిపోతాయి. సో అదే చాలా పెద్ద ఇష్యూ ఇది.
ఐ థింక్ ప్రపంచం అంతా కూర్చొని దీని మీద చైనా ముందు రెస్పాన్స్ ఇవ్వాలి. అమెరికా వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అది కూడా పూర్తిగా షేర్ చేయాలి. బికాస్ ఇదేమైనా రియల్గా జరిగిందా, వీళ్ళు ఏమైనా స్టేజ్ మేనేజ్ కూడా చేయగలరు. అమెరికన్స్ నమ్మటానికే లేదు. ఏదో ఒకటి చేయదలుచుకొని ఇంకోటి చేసి కౌంటర్ ఇంటెలిజెన్సు, కౌంటర్ టెర్రరిజం ఇష్యూస్ ఇవి చాలా ఉంటాయి. సో ఫుల్ డీటెయిల్స్ ఇద్దరు కలిసి కూర్చొని ప్రపంచానికన్నా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మానవజాతి మనుగడకి మటుకు ఇట్లాంటివి చాలా మంచివి కావు. భవిష్యత్తులో కూడా మీరు చెప్పినట్టు దీనికి సదస్సులు నిర్వర్తించి ఏ విధంగా కంటైన్ చేయాలనే దాని మీద మనము చూడాలి. నమస్కారం.